ఇంక నువ్వు లైవ్ అయిపోయాక తన ఛానల్‌కెళ్ళి నువ్వు పని కట్టుకొని చూడు ఒకసారి. నిజం చెప్తున్నా. నువ్వెంత స్ట్రెస్‌లో ఉన్నా సరే, ఆటోమేటిక్‌గా నువ్వు మైండ్ అనేది మొత్తం నీకెక్కడి నుంచి వైబ్రేషన్ వస్తదో తెలీదు గానీ, ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తది. నేనైతే జస్ట్ కొంచెం ఇదైపోయినా సరే ఎళ్ళిపోతాను తన ఛానల్‌లోకి. పని కట్టుకొని మరీ ఎళ్లి చూసొస్తాను. అంటే వైఫై ఇంగంతే గదా! మనమేమన్నా ఇదా? అంటే ఎన్నో చూస్తూ ఉంటాం సినిమాలని. వాటికి టైం కేటాయించే బదులు నేను తన లైవ్ టైమ్స్ చూస్తూ ఉంటానన్నమాట. తన లైవ్ నాకు నోటిఫికేషన్ వచ్చింది అనంటే మాత్రం అసలు వదిలిపెట్టను. ఒకవేళ నేను మిస్ అయ్యానంటే మళ్ళీ ఎళ్లి చూసుకుంటా. వామ్మో! నేనేం మిస్ అయిపోయాననే యాంగ్జైటీగా ఎళ్లి చూసుకుంటానన్నమాట అందులో. అంత బావుంటది తన లైవ్. మీరు డ్రెస్ బాగా వేస్తారు. ఆబ్జెక్ట్ చే అబ్ చే చేసేలా ఉండవు సీస్. అవునండి. నేను కూర్చునేటప్పుడు కూడా నేనంటే కొంచెం బయట ఎట్లున్నాయి ఏంటంటే ఇందులోకి వచ్చేసరికి ఎందుకంటే వీళ్ళెవరో తెలీదు. ఫైట్ చేద్దామంటే వీళ్ళెవరో తెలీదు. అండ్ అది వాళ్ళు చేసే ఓట్స్ కూడా వాళ్ళు ఫేస్‌లు పెట్టి చెయ్యరు. అదే ముసుగు వెనక ఉండి చేస్తారు చూడండి. ఆ టైప్ అనిపించి మనం ఏంటంటే ఇంక మనం ఇంత ఇంత నీట్‌గా రెడీ అయ్యి కూర్చున్న వాడి కళ్ళు అక్కడికే వెళ్తాయి అన్న భయంతోటి ఇలా సైలెంట్‌గా అప్పటికి నేను కొంచెం మోడ్రన్‌గానే ఉంటాను, పాష్‌గానే ఉంటాను. ఈ ఈ ఇట్లాంటి వాళ్ళ గురించి కొంచెం బిడియంగా కూర్చోవాల్సి వస్తుంది. నైట్ మీరు చెప్పారు కదా! ఎక్కడ భయపడకు వెళ్ళిపోవాలి అని. హాయ్ అండి. వేర్ ఆర్ యూ ఫ్రమ్? హెచ్‌వైడి అండి. మీరెక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అది అండి ఇంక మీరు లైవ్ చూసిన తర్వాత నేను అదే చెప్తున్నాను. స్వా అంటే మా చెల్లేనండి. నేను అదే చెప్తా ఉంటాను వీళ్ళతో కూడా. నా లైవ్లో కూడా మీకు చాలాసార్లు చెప్పాను. లైవ్ ఎందుకు చేస్తారు అన్ని చెత్త క్వశ్చన్లకి ఆన్సర్, ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇవ్వాలంటే కష్టం కదా. వాళ్ళు కూడా యూట్యూబ్ పెడితే ఆ ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది. మనల్ని అడిగితే ఏం తెలుస్తుంది? ఇప్పుడే హ్యాపీగా ఉందంట. చూడు ఆంటీ మెసేజెస్. తను ఒక పెద్ద తను ఎంతోమంది ఉన్నారు కానీ మనలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తుందంటే నీకు రావట్లేదా? అయితే ఓకే సిస్, నేను లైవ్ చేయాలి. బాయ్. మీరు కంటిన్యూ చేయండి. నేను ఖచ్చితంగా అంటే నేను కొంచెం మీకు నైట్ చెప్పాను కదా, దాని గురించి పని కట్టుకొని వచ్చిందనమాట. నేను మళ్ళీ మీ లైవ్లోకి వచ్చేస్తాను టీచర్ గారు. అత్త అక్క నీ ఇష్టం. అక్క అన్నాను పిలిచేసేయి. అక్క అన్న అంటే బాయ్ అండి. చాలా చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అక్క. లైవ్ చూడు తంది, చాలా బాగుంటుంది. ఒక టీచింగ్, ఒక సబ్జెక్ట్ నీట్గా మాట తీరు కానీ విధానం కానీ వీలైతే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అంతేగా. ఇవ్వడం లేదుగా సో డోంట్ స్టాప్ లైవ్ కంటిన్యూ హాఫ్ అన్ అవర్. ఓకే ఖచ్చితంగా చేస్తాను. హాఫ్ అన్ అవర్ అట్లా. ఆలస్యం అయింది ఆచార్యపుత్ర. జష్ ఆగు ఫోన్ వాట్సాప్ మెసేజ్ ఏదో వచ్చింది ఇంట్లో నేను చూసాను. ఆలస్యమైందా? నిన్న రాలేదు కదా జస్సు, నువ్వు వెళ్ళిపోయావు. నువ్వేం చెప్పావు? అక్క సబ్స్క్రైబర్ల వరకు పెట్టక్క అన్నావు. లైవ్ పెట్టాను, నేను చూసాను నిన్న నువ్వు వస్తావేమోనని. మళ్ళీ అందరికీ ఏం డౌట్ వచ్చింది, జస్సు సబ్స్క్రైబ్ చేశాడా లేదా, చేస్తే ఎందుకు లైవ్కి రాలేదని మన వాళ్ళు అందరూ కొంచెం చూస్తూ ఉన్నారనమాట. వీడియో చూసాక మంచి పని చేస్తారు. లైక్ అయితే చెయ్యి. అట్లనే వచ్చాయి కదా, డబుల్ క్లిక్ చేసే స్క్రీన్ మీద లైక్ వచ్చేస్తుంది. హాస్టల్కి వచ్చా హాస్టల్కి వెళ్ళావా? ఓకే. అక్క వాళ్ళు చెల్లి వాళ్ళందరూ డాడీ వస్తా అన్నారు లైవ్లో. 12 మెంబర్స్ ఉన్నారు. లైక్ ప్లీజ్.
లైక్ అయితే చేయండి, నాకు కూడా ఉంటుంది కదా, ఒక 50 లైకులు వస్తే అబ్బా ఆహా